హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం మన సోనీ టీవీని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలో దానికి ఉన్న ఒక యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి టీవీ రిమోట్ ఫర్ సోనీ టీవీ అని ఉంటుంది. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చినాను, దాని ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మన రిమోట్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. యూఐ అనేది మనం ఇలా కిందకి పైకి స్క్రోల్ చేసుకోవచ్చు. స్క్రోల్ చేసుకొని ఇక్కడ మన పవర్ బటన్ ఉంది కదా, ఆ పవర్ బటన్ ప్రెస్ చేసే ముందు మనం రిమోట్ ఎలా ఆపరేట్ చేస్తామో మన టీవీకి చూపించి, అదేవిధంగా మన ఫోన్ కూడా టీవీకి చూపించి పవర్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం ద్వారా మీ టీవీ ఆన్లో ఉంటే ఆఫ్ అవుద్ది, ఒకవేళ ఆఫ్లో ఉంటే ఆన్ అవుద్ది. ఈ విధంగా వర్క్ అయితే మీ రిమోట్ వర్క్ అవుతున్నట్టు. అండ్ ఒకవేళ మీకు వర్క్ అవ్వకపోతే మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయండి, మ్యాక్సిమం వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ ఫిట్ టు ఆన్ స్క్రీన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మొత్తం మీ స్క్రీన్కి సెట్ అవుతుంది రిమోటు. మీరు ఆపరేట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత మీరు మీ పవర్ బటన్ వర్క్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మిగతా ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి. నెంబర్స్ కానీ, ఈ కలర్స్ కానీ, మనకి యారో మార్క్స్ కానీ, వాల్యూమ్ అండ్ ప్రోగ్రామ్ చేంజ్ బటన్స్ కానీ, ఈ విధంగా డిఫరెంట్ ఉంటాయి కదా ఆప్షన్స్. ఆ రిమోట్లో అన్నీ ట్రై చేయండి. మ్యాక్సిమం అన్ని ఆప్షన్స్ పనిచేస్తాయి. ఒకవేళ పని చేయలేదంటే వాళ్ళకి సపోర్ట్కి మీరు కామెంట్ చేయడం ద్వారా ప్లేస్టోర్లో, లేదా వాళ్ళ సపోర్ట్కి మెయిల్ చేయడం ద్వారా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు ఆ నెక్స్ట్ రిలీజ్లో. అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఒకవేళ మనం కీస్ ప్రెస్ చేసినప్పుడు ఏదైనా సౌండ్ కానీ రావాలి అనుకుంటే, అంటే మనకు అది వర్క్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సౌండ్ కానీ, ఈ వైబ్రేట్ బటన్ కానీ మనం ఎనేబుల్ చేసుకుంటే మనకు యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఒకవేళ వద్దు అనుకుంటే అవసరం లేదు. మీరు ప్రెస్ చేసినప్పుడు మీకు ఎలాంటి డిఫరెన్స్ తెలియదు, కానీ మీ ఛానల్ మారుతుంటుంది. ఒకవేళ డిఫరెన్స్ కావాలంటే ఈ రెండు యూజ్ చేసుకోవాలి. అండ్ మీరు ఒకవేళ మీ రిమోట్ అనేది ఐఆర్ అనుకోండి, అవి కన్ఫర్మ్ మీ ఫోన్లో ఐఆర్ ఉంటేనే రిమోట్ పనిచేస్తుంది, ఒకవేళ లేకపోతే పని చేయదు. ఒకవేళ మీ టీవీ అనేది స్మార్ట్ టీవీ అయితే వైర్లెస్ వైఫైని మీరు ఎనేబుల్ చేసుకోవడం ద్వారా, వైఫై ద్వారా కూడా మీరు రిమోట్ని చేంజ్ చేయొచ్చు, మీ టీవీని చేంజ్ చేయొచ్చు. అంటే ఇది ఇట్స్ ఫర్ ఓన్లీ స్మార్ట్ టీవీలకి. ఐఆర్ వచ్చి అన్ని టీవీలకి వర్క్ అవుతుంది. ఐఆర్ అనేది మీ ఫోన్లో కూడా ఐఆర్ ఉండాలి. ఐఆర్ లేకపోతే రిమోట్ అనేది వర్క్ అవుతుంది, అది మెయిన్ థింగ్. మీరు మీ అన్ని ఆప్షన్లు వర్క్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఈ రిమోట్ వర్క్ అయిందని. మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఎంతమంది లైక్ చేయడం ద్వారా ఈ రిమోట్ వర్క్ అయిందా లేదా అనేది మిగతా వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కువ లైక్స్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు.